కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. నమస్తే నాగేశ్వర్ గారు. రష్యా నుంచి చమురు కొంటే 500% టారిఫ్లు విధించడానికి వీలుగా శాంక్షనింగ్ రష్యా ఆఫ్ యాక్ట్ ఆఫ్ 2025 బిల్లును ప్రవేశపెట్టడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సార్. ఈ విషయాన్ని సెనేటర్ లిండ్సే గ్రాహం స్పష్టం చేశారు. వచ్చే వారమే ఓటింగ్ జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్పై 50% టారిఫ్స్ ఉన్నాయి కదా సార్. భారత్పై ఇంత దారుణంగా టారిఫ్స్ విధించడం న్యాయమా? ట్రంప్ వ్యూహం ఏంటి అసలు? అంటే శాంక్షన్స్ యాక్ట్ ఆఫ్ రష్యాలో ఇండియా, చైనా, బ్రెజిల్ పేర్లు స్పష్టంగా పేర్కొన్నారు. దుర్మార్గం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ రియల్లీ హానెస్ట్, రష్యా నుంచి ఎనర్జీ కొంటున్న వాళ్ళపైన మీరు 500% వేస్తామంటే ఎవరు కొంటున్నారు? మీరు నిజంగా వేయండి. ఇదే ఇఫ్ యు ఆర్ సిన్సియర్. ఇప్పుడు ఏమంటున్నారు? రష్యా ఆయిల్, రష్యా ఎనర్జీ సప్లైస్ కొని రష్యాకు డబ్బులు ఇస్తున్నారు మీరు. దాంతో రష్యా ఇస్ ఫండింగ్ రష్యన్ వార్ ఆన్ ఉక్రెయిన్కు మీరే ఫండింగ్ చేస్తున్నారు అని. ఇప్పుడు మోడీ వార్ అని కూడా అన్నారు కదా. నేను అడుగుతున్నా, నిజంగానే మీరు రష్యా శాంక్షన్ చేయాలి అంటే యాక్చువల్లీ హూ ఈజ్ ఫండింగ్ ఉక్రెయిన్ వార్ అని అర్థం కావాలి కదా. అంటే అకార్డింగ్ టు అమెరికా రష్యాతో ఎనర్జీ ట్రేడ్ జరిపితే దట్ ఈస్ ఫండింగ్ ఉక్రెయిన్ వార్. ఎస్, కొంతవరకు లాజిక్ కరెక్ట్. ఎందుకంటే రష్యాకు డబ్బులు వస్తాయి కదా. రష్యా ఎనర్జీ సప్లైస్ రష్యన్ ఎకానమీలో కీలకమైంది కనుక రష్యా నుంచి ఎనర్జీ కొనడం ద్వారా రష్యాకు డబ్బులు వస్తాయి కనుక ఆ డబ్బులతో రష్యా ఉక్రెయిన్ పైన వార్ చేస్తుంది. ఇది ట్రంప్ లాజిక్. మరి రష్యా నుంచి ఎనర్జీ ఎవరు కొంటున్నారు? హూ ఈజ్ యాక్చువల్లీ ఫండింగ్ ఉక్రెయిన్ వార్? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2 ప్రొడక్ట్స్ చెప్తాను. ఒకటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జి, రెండోది పైప్డ్ గ్యాస్, అంటే పైప్ లైన్ల ద్వారా వెళ్ళే గ్యాస్. ఈ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అంటే గ్యాస్ను కూల్ చేస్తే లిక్విడ్ అవుతుంది, ద్రవ రూపంలో ఆ గ్యాస్ను పంపిస్తారు. అంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది కనుక. సో ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్స్లో రష్యా చేసే ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్స్లో 51% యూరోపియన్ యూనియన్, 51%. మరి న్యాయంగా అయితే యూరోపియన్ యూనియన్ శాంక్షన్ చేయాలి కదా. 500% టారిఫ్ యూరోపియన్ యూనియన్ మీద వేయాలి కదా. సెకండ్ ఎవరు? 21% చైనా, 18% జపాన్. ఇండియా ఎక్కడుంది? ఇలా బ్రెజిల్ ఎక్కడుంది? సో 51% యూరోపియన్ యూనియన్, 21% చైనా, 18% జపాన్. అంటే జపాన్ కూడా అమెరికా మిత్రదేశం, యూరోపియన్ యూనియన్ అమెరికా మిత్రదేశాలు, నాటోలో భాగస్వామి. అంటే 51 + 18 69%. 69% మీరే కదా. ఇక మిగతా 10% వాళ్ళు చిన్న చిన్న కంట్రీస్ ఉండొచ్చు. సో నియర్లీ 70% ఆఫ్ రష్యన్ ఎల్ఎన్జీ అమెరికా మిత్రదేశాలకు వెళ్తుంది. ఇంకా వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? మీకు 2వ ఉదాహరణ చెప్తాను. పైప్డ్ గ్యాస్. పైప్డ్ గ్యాస్లో మీకు ఎవరు కొంటున్నారు? 37% యూరోపియన్ యూనియన్, 30% చైనా, 27% మీకు తుర్కీ కొంటుంది. తుర్కీ ఇది నాటో మిత్ర భాగస్వామి. అంటే అగైన్ ఇక్కడ కూడా మీరు చూడండి, 37 + 27 64% అమెరికా మిత్ర దేశాలు ఉంటున్నాయి. మరి ఇండియా పైన ఎగసెక్సి పడుతున్నాడు ట్రంప్. అంటే దీని అసలు నిజంగానే రష్యన్ వార్ అని యుక్రెయిన్ కొరక? ఇది రష్యాని శిక్షించడం కొరకేనా? ఈ గణాంకాలు నిజం కాదా? మరి ఇది ఎందుకొరకు అంటే భారతదేశ వ్యవసాయ మార్కెట్లోకి, భారతదేశ డైరీ మార్కెట్లోకి, ఫిషరీస్ మార్కెట్లోకి అమెరికా ఎంటర్ కావాలి. అది ట్రేడ్ డీల్ పైన చర్చలు జరుగుతున్నాయి. అక్కడ భారతదేశం పైన ఒత్తిడి తేవటానికి ఈ రష్యన్ ఆయిల్ అనే భోగిని ట్రంప్ వాడుతున్నాడు. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు రష్యా నుంచి యురేనియం కొంటే 500% టారిఫ్లు వేస్తామని చెప్పి లిండ్సే గ్రాహం బిల్లు ఉంది. రష్యన్ యురేనియం ఎవరు కొంటున్నారు? మీకు రష్యా అమెరికన్ న్యూక్లియర్ యురేనియం దేనికి వాడతారు? న్యూక్లియర్ ఇండస్ట్రీ కదా. మీరు అమెరికా కూడా, అమెరికన్ న్యూక్లియర్ ఇండస్ట్రీ కూడా రష్యన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కదా. మరి ఏం చెప్తారు దీనికి? ఆర్గ్యుమెంట్ ఎక్కడిది? ఈవెన్ యుఎస్ న్యూక్లియర్ ఇండస్ట్రీ డిపెండెంట్ ఆన్ రష్యన్ ఇన్పుట్స్. మరి ఇక లాజిక్ ఎక్కడిది? అలాస్కాలో ట్రంప్ సాక్షిగా పుటిన్ చెప్పింది ఏంటి? ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక అమెరికా రష్యా వాణిజ్యం 20% పెరిగింది అని చెప్పాడు. అంటే మరి ఎవరిపైన శాంక్షన్ 500% టారిఫ్ వేయాలి? అమెరికా తన మీద తాను వేసుకోవాలి. మీరు ఇప్పుడు ఉదాహరణకు మీకు ఎల్ఎన్జీ ఉంది.
యూరోపియన్ ఎల్ఎన్జి ఎక్కడి నుంచి వచ్చింది? రష్యాకు చెందిన యమాల్ ఎనర్జీ అనే కంపెనీ నుంచి వచ్చింది. యమాల్ ఎనర్జీలో ఎవరు వాటాదారుడు? మీకు నోవాటెక్ అనేటువంటి రష్యన్ కంపెనీ ద మెజారిటీ స్టేక్ హోల్డర్. ఇంకా వేరే కంపెనీ ఎవరు? టోటల్ ఎనర్జీ అనే ఫ్రెంచ్ కంపెనీ. మీరు ఇంట్రెస్టింగ్ చూడండి. సో ఫ్రెంచ్ కంపెనీ రష్యన్ కంపెనీతో జాయింట్ వెంచర్ నడుపుతుంది. ఫ్రెంచ్ కంపెనీ టోటల్ ఎనర్జీ ఈజ్ ఆల్సో పార్ట్నర్ అలాంగ్ విత్ నోవాటెక్ ఇన్ యమాల్ ఎనర్జీ. మరి మీరు ఫ్రెంచ్ కంపెనీ పార్ట్నర్గా ఉంటుంది. ఆ యమాల్ ఎనర్జీ నుంచి 2024లో యమాల్ ఎనర్జీ నుంచి అమ్మిన గ్యాస్లో ఎల్ఎన్జీలో 75% యూరోపియన్ యూనియన్ కొన్నది. 76% పెరిగింది 2025లో. అంటే మీరు ఒకవైపు రష్యా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్స్ పెంచుకుంటూ, అమెరికా రష్యా నుంచి ట్రేడ్ పెంచుకుంటూ దాడమ ఇండియా పైన చేస్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ప్రతి భారతీయుడు ఈ గణాంకాలను చూసి ట్రంప్ సంగతి తేల్చాలి. అయ్యే ఇది న్యాయమా చెప్పండి, ఇది ఎక్కడ న్యాయమా? సో ఇంత క్లియర్గా గణాంకాలు ఉన్నాయి కదా. మీరు బిజినెస్ లేస్తారు, పార్ట్నర్షిప్ పెట్టుకుంటా. అసలు ఇంకొక ఫండమెంటల్ క్వశ్చన్ ఉంటుంది, చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. సార్ మరి రష్యా పైన శాంక్షన్స్ పెట్టారు కదా, మరి శాంక్షన్ పెట్టినప్పుడు మీరు అన్నట్టు యూరోపియన్ యూనియన్ కొంటోంది, అమెరికా కొంటోంది అంటున్నారు కదా, ఎట్లా సాధ్యం సార్? శాంక్షన్స్ ఉన్నదా? ఇప్పటి వరకు రష్యన్ గ్యాస్ ఈజ్ నాట్ శాంక్షన్ కమాడిటీ. చాలా మంది తెలియదు ఇది. రష్యన్ గ్యాస్ ఈజ్ నాట్ ఈవెన్ శాంక్షన్ కమాడిటీ. మరి మీరు 500% టారిఫ్ ఎట్లేస్తారు? ఏం చెప్పారు? యూరోపియన్ యూనియన్ నిన్న కాక మొన్న ఒక బిల్లు పాస్ చేసింది. ఏంటది? వీ విల్ గ్రాడ్యువల్లీ ఫేజింగ్ అవుట్ రష్యన్ ఎనర్జీ సప్లైస్. బ్యాన్ చేయలే. రష్యన్ ఎనర్జీ యూరోపియన్ యూనియన్ డిడ్ నాట్ బ్యాన్, అమెరికా డిడ్ నాట్ బ్యాన్. చెప్పింది ఏంటి? వీ విల్ గ్రాడ్యువల్లీ ఫేజ్ అవుట్ అన్నారు. మరి ఫేజ్ అవుట్ చేస్తున్నారా? నేను లెక్కలతో సహా చెప్పాను. యమాల్ ఎనర్జీ నుంచి 2024లో 75% యూరోపియన్ కొంటే 2025లో అది 76% కొన్నది. లాస్ట్ ఇయర్ ఒక్క ఇయరే 2025లోనే యూరోప్ రష్యాకు పే చేసింది ఎంతో తెలుసా? $8.4 బిలియన్ పే చేసింది. $840 కోట్ల రష్యాకు యూరోపియన్ యూనియన్ చెల్లించిన డబ్బులు. ఎందుకు? 15 మిలియన్ వరకు కొన్నారు. మీకు రష్యా నుంచి ఎల్ఎన్జీ కొన్నారు. సో $8.4 బిలియన్ రష్యాకు డబ్బులు చెల్లించి ఆ గ్యాస్ కొని యుక్రెయిన్ వార్ ఇస్ ఇండియా ఫండింగ్ అంటే ఎంత అన్యాయము, ఎంత దుర్మార్గం. దేనికైనా నిజాయితీ ఉండాలి కదా, అట్లీస్ట్ ఫ్యాక్చువల్లీ కరెక్ట్ ఉండాలిగా. మరి ఎలా చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డి నాట్ బ్యాన్ రష్యన్ గ్యాస్. రష్యన్ గ్యాస్ పంపాలి, రష్యన్ క్రూడ్ ఆయిల్ మాత్రమే శాంక్షన్ చేస్తున్నారు. మీరు గమనించండి. అంటే గ్యాస్ మీద శాంక్షన్స్ లేవు, పైపు ద్వారా వస్తే శాంక్షన్స్ లేవు, సముద్రం ద్వారా వస్తే మాత్రమే శాంక్షన్. ఎందుకు? రష్యా నుంచి యూరోప్కు పైప్ లైన్ ఉంది సార్, ఇండియాకేమో సముద్రం ద్వారా రావాలి నౌకళ్ళ. అందువల్ల సముద్రం ద్వారా వచ్చేదేమో బ్యాండ్, పైపుల ద్వారా వచ్చేదేమో బ్యాండ్ కాదు. గ్యాస్ రూపంలో ఉంటే బ్యాండ్ కాదు, ఇంకా వేరే రూపంలో ఉంటే బ్యాండ్. అంటే ఎందుకు? అంటే రష్యా అమెరికా యూరోప్ కొనేదానికేమో అభ్యంతరాలు ఉండకూడదు. ఇంకొకటి విషయాన్ని చెప్తారు, రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటారు. అంటే ఉదాహరణకు మీరు ముడి చమురు శుద్ధి చేస్తే అనేక రకాల ప్రొడక్ట్స్ వస్తాయి. ఈ రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మరి కొంటలేదు యూరోప్. యూకే, కెనడా, స్విట్జర్లాండ్లకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ రష్యా నుంచి రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ కొనము అని ప్రకటించి ఏం చేశారు? మళ్ళీ కెనడా, స్విట్జర్లాండ్, యూకేలకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. అదే కాదు, ఇదే రష్యన్ క్రూడ్ ఆయిల్ను రిలయన్స్ ఎనర్జీ కొని మళ్ళీ దాన్ని రిఫైన్ చేసి యూరోప్ అమ్ముకుంటే వాళ్ళు కొంటున్నారు. ఇందులో నిజాయితీ ఎక్కడ ఉందా? మీరు నిజంగానే రష్యన్ ప్రొడక్ట్ కొనము అంటే రవిశంకర్ ఇచ్చే వాటర్ బాటిల్తో నేను నీళ్ళు తాగను అన్నాను అనుకోండి, మీరేం చేస్తారు? ఇదే వాటర్ బాటిల్ మీరు కెమెరామెన్కి ఇస్తారు, కెమెరామెన్ నాకు ఇస్తాడు. రవిశంకర్ వాటర్ బాటిల్ నాకు రవిశంకర్కు పడదు అంటే జోక్ అంటున్నా, పడదని కాదు. సో రవిశంకర్ ఇచ్చే వాటర్ బాటిల్తో నేను నీళ్ళు తాగను. ఎస్, నా శపథం. మీరేం చేస్తారు? మీ దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకెళ్ళి కెమెరామెన్కి ఇస్తారు, కెమెరామెన్ నాకు ఇస్తాడు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఇది ఇప్పుడు యూరోప్ చేసేది. వాళ్ళేమో రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్ కొన్నారట రష్యా నుంచి,
కానీ అది రష్యా నుంచి 3 చమురు ఇండియా కొని, రిలయన్స్ ఎనర్జీ కొని దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ యూరోప్ అమ్ముకుంటే నో ప్రాబ్లం అట. ఏమన్నా నిజాయితీ ఉంది ఎక్కడెక్కడన్నా? No, sir. సో అందువల్ల ఇట్ ఇస్ అబ్సల్యూట్ ట్రాష్. ఈ 500% టారిఫ్లు అనేది ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. నిన్న నేను చెప్పాను కదా, దీన్ని 1000 రూపాయల బాటిల్ అనుకోండి, తర్వాత దీన్ని ₹1,00,000 బాటిల్ చేసి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. 1000 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కూడా కొనడు, నువ్వు దాన్ని 1,00,000 కోటి చేయి, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఒక పాయింట్ దాటాక ప్రైస్ హైక్స్ ఆర్ ఇర్రెలవెంట్. ఎందుకంటే ఇది బియాండ్ పాసిబిలిటీ ఆఫ్ బయింగ్ అవుతుంది. 50% టారిఫ్లతోనే ట్రేడ్ జరగదు. 500%, 1000% వేసుకో, 1,00,000 వేసుకో. ట్రంప్ ఉన్మాదం అంతా బయటపెట్టుకోండి, ట్రంప్ పిచ్ అంతా బయటపెట్టుకోండి, 1,00,000 సార్లు వేసుకో, ఏం కాదుగా. ఆఫ్టర్ 50% నథింగ్ ఈజ్ కాన్సిక్వెన్షియల్. అందువల్ల ఇది రష్యన్ ఆయిల్తో సంబంధమే లేదు, రష్యన్ ఎనర్జీతో సంబంధం లేదు. అమెరికా భారత్ల మధ్య ట్రేడ్ డీల్ జరుగుతోంది. ఇండియా పైన ఒత్తిడి తేవటానికి, అమెరికన్ ఉత్పత్తుల్ని ఇండియాలో ఎలో చేయడానికి ట్రంప్ అనుసరిస్తున్న మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ ఇవి. ఆ మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ లో భాగంగా మోడీ నన్ను ఎస్ ప్లీజ్ ఎస్ సార్ అన్నాడు. ఇట్లా రోజుకో మాట మాట్లాడి ఇండియా డెడ్ ఎకానమీ అని ఎన్ని రకాలుగా అవమానించాలో అవమానించని. అంటే మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ ఏంటంటే హ్యూమిలియేట్ చేస్తారు. హ్యూమిలియేట్ చేసేస్తే ఏమవుతుందంటే మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ లో ట్రంప్ టెక్నిక్ అది. ట్రంప్ ఎంత హ్యూమిలియేట్ చేసి తన కంట్రోల్లో తెచ్చుకుంటాడంటే, ఒక టీవీ షో దాన్ని చెప్తాను, ఫర్గాట్ ది యాంకర్, వెరీ ఫేమస్ అమెరికన్ టీవీ షో. ఆ యాంకర్ చాలా ఫోర్స్ఫుల్గా క్వశ్చన్లు అడుగుతారు. ఆమె ముందు కూర్చొని పర్సన్, ఐ థింక్ ఐఎమ్ నాట్ సరిగ్గా గుర్తులేదు కానీ ఒక యాంకర్, ఆ యాంకర్ ముందు కూర్చొని అసలు క్వశ్చన్ ఫేస్ చేయడం కూడా కష్టం. అసలు ఎవరు ఫేస్ చేయడం కష్టం. ట్రంప్ ఏం చేశాడు తెలుసా? ఇలా మీరు నేను కూర్చున్నారు, మీరు మీ క్వశ్చన్లో నా ఆన్సర్ లేవు, ఆన్సర్ ఇవ్వకపోతే నేను తత్తరపడుతుంటా. ఏం చేశారు? ఫస్ట్ కూర్చుడితోనే, రవిశంకర్ గారు మీ శ్వాసలో కంపు వాసన వస్తుంది అని అడుగుతున్న మీరేం చేస్తారు? కంప్లీట్ డిమారలైజ్ అయిపోతారు. ట్రంప్ ఇదే చేశాడు. టీవీ షోలో కూర్చొని యాంకర్ క్వశ్చన్ ముందు, కెన్ ఐ పుల్ మై చైర్ లిటిల్ లేవే, ఐ కాంట్ బేర్ దిస్ బ్యాడ్ బ్రెత్ అన్నాడు. అనే వరకు పాప యాంకర్ ఫేస్ మారిపోయింది. ఇక క్వశ్చన్ ఎక్కడ అన్నాడు? ఇది ట్రంప్ టాక్టిక్స్, మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ అంటే దీన్ని. అంటే ఎదుటి వాళ్ళని అవమానించి 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 పొత్తులు పెంచుతాడు, అవమానిస్తాడు, బెదిరిస్తాడు. సో 500% టారిఫ్ అవమానించడం, బెదిరించడం. ఎస్ ప్లీజ్ అంటూ మోడీ బతిలాడిండు, ఇది అవమానించడం. 50% టారిఫ్ బెదిరించడము, మీకు ఇండియా డెడ్ ఎకానమీ అంటూ అవమానించడం. అంటే బెదిరించడం, అవమానించడం, లొంగ తీసుకోవడం ట్రంప్ ఎత్తుగడ. మొదలు బెదిరిస్తాడు, అవమానిస్తాడు, లొంగ తీసుకుంటాడు. లొంగిపోకపోతే ఏం చేస్తాడు? తల వంచుతాడు. దానికి ఉదాహరణ చైనా, దానికి ఉదాహరణ కొలంబియా. ఇవాళ పేపర్లో ఉంది, మీరు చూడండి. కొలంబియా ప్రెసిడెంట్ ఏమన్నాడు? నెక్స్ట్ నువ్వే, వెనజులా అధ్యక్షుడు మధురో పండుగ నీకే పడుతుంది, నువ్వు నెక్స్ట్ నువ్వే, ఎందుకంటే కొలంబియా నుంచి డ్రగ్స్ వస్తాయని. కొలంబియా ప్రెసిడెంట్ వాడు ఎస్ ఐఎమ్ రెడీ కమ్ అన్నాడు. ఏం చేశాడు ఇప్పుడు? డెల్టా ఫోర్స్ పంపలే, సిఏని పంపలే, వైట్ హౌస్కి ఆహ్వానించను. అంటే చూడండి ఎట్లా బిహేవ్ చేస్తాడు. అంటే మొదలు బెదిరిస్తాడు, రెండు అవమానిస్తాడు. మొదలు బెదిరించాడు, కొలంబియా ప్రెసిడెంట్ నువ్వే నెక్స్ట్ అన్నాడు. అవమానించాడు, ఆయనకేం పని లేదు, ఏమైనా డ్రగ్స్ కొకేన్ అమ్ముకొని బతుకుతుంటాడు అని. ఇక తర్వాత నీ అటాక్ చేస్తానన్నాడు. లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు, ఆయన లొంగిపోలే, తిరగబడ్డాడు. ఇప్పుడు ఏం చేశాడు? వైట్ హౌస్కి ఇన్వైట్ చేశాడు. దిస్ ఈజ్ హౌ ట్రంప్ ఫంక్షన్స్. ట్రంప్ జింపింగ్ విషయంలో అదే. జింపింగ్ ఏం చేశాడు? చైనా పైన 145% అన్నాడు, 250% అన్నాడు. చైనా ఏం చేసింది? రిటాలియేట్ చేసింది. అమెరికా నుంచి సోయా కొనడం మానేసింది. మీకు చైనీస్ పోర్క్ ఇండస్ట్రీకి సోయా పెద్ద ఎత్తున కొంటారు. ప్రపంచంలో ఉన్న 60% సోయా ప్రొడక్షన్, సోయా ఉత్పత్తి అయితే అందులో ప్రపంచంలో జరిగే ఉత్పత్తిలో 60% చైనాకు ఉంటుంది. దీంతో ఏమైంది? మిసిసిపి ఇలాంటి మీడియం అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో కన్సర్వేటివ్ ఫార్మర్స్ ఉంటారు, ట్రంప్ సపోర్టర్స్, వాళ్ళంతా దివాళీ తీయడం మొదలుపెట్టారు. ఏం చేశాడు? అక్కడ దెబ్బ కొట్టాడు చైనా. తర్వాత ఏం చేశాడు? అమెరికన్ బిగ్ టెక్ ఇండస్ట్రీకి కీలకమైన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సప్లై ఆపేశాడు. అమెరికా బిగ్ టెక్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీకి కావాలి. ఏం చేశాడు దెబ్బకు? ట్రంప్ ఏమంటున్నాడు ఇప్పుడు? బిగ్ 2 ఇండియా, అమెరికా, చైనా కలిసి ప్రపంచాన్ని ఏలుకుందాం, బిగ్ 2 అంటున్నాడు. G7 కాదు, బిగ్ G2 అంటున్నాడు. G20 కాదు, G7 కాదు, G2 అంతే.
అంటే ఎక్కడికి వచ్చాడు? అదే ట్రంప్ ఫార్ములా ఒకటే, బెదిరించాలి, అవమానించాలి, లొంగ తీసుకోవాలి, కాదంటే తల వంచాలి. ఇది క్లియర్ గేమ్ ప్లాన్ కనబడుతుంది. అందులో భాగమే ఈ 500% టారిఫ్. నిలబడ్డామనుకో అమెరికా తల వంచుతుంది, ట్రంప్ తల వంచుతాడు. నిలబడలేదనుకో అమెరికా లొంగ తీసుకుంటాడు. అందువల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు 2 ఆప్షన్స్: లొంగిపోతావా లేదా తల వంచేలా చేస్తావా. 200 ఏళ్ల బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల స్వాతంత్ర పోరాటాలకు ఒక వేగుచుక్కగా నిలబడ్డ భారతదేశం లొంగిపోకూడదు, తలవంచేలా చేయాలి. బ్రిటన్నే తలవంచేలా చేశాం, ఇప్పుడు ట్రంప్నైనా తలవంచేలా చేయాలి. మోడీజీ ముందు ఆప్షన్ అది. అయ్యా, ఈ దేశ ప్రధానిగా తలవంచకండి, లొంగిపోకండి, నిలబడండి. ఒక కొలంబియా చేయగలిగిన పని మోడీ చేయలేడా? రష్యా అధ్యక్షుడు పుటిన్ మీ ఫ్రెండే కదా. ఇది అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికన్ నయా సామ్రాజ్యవాదం అని వెనుజులా పైన తిరగబడుతున్నాడు. పుటిన్ అమెరికాకు క్లోజెస్ట్ ఫ్రెండ్ కదా ట్రంప్కు. ఇప్పటి ఫ్రెండ్ కాదు, ట్రంప్ ఫస్ట్ టైం నుంచి ఫ్రెండ్. ఈవెన్ ట్రంప్కు అనుకూలంగా ఎన్నికల్నే మ్యానిపులేట్ చేశాడు పుటిన్ అని చెప్పి ఆరోపణ కదా. మరి పుటిన్ ఏం చేస్తున్నాడు ఇవాళ? ఖబర్దార్ అంటున్నాడు, మీరు మా క్షిప్లం పట్టుకున్నారు, దిస్ ఈజ్ సామ్రాజ్యవాదం అన్నాడు. మన మోడీ ప్రభుత్వ స్టేట్మెంట్ ఏంటి? అమెరికా పేరు కూడా చెప్పలే. అమెరికా పేరు కూడా లేకుండా కొలంబియాలో సంయమనం పాటించాలి, చర్చించుకోవాలి, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలి, వెనుజులా ప్రజల బాధల పట్ల మేము ఆవేదన చెందుతున్నాం. ఏంటండి ఇది? ఈ స్పైన్లెస్ స్టేట్మెంట్ల వల్ల ట్రంప్ ఇంటాడా? కొలంబియా ఏమన్నాడు? కామ్ గెట్ మీ అన్నాడు, కామ్ అన్నాడు. ఏం చేశాడు? అందరూ ఏమనుకున్నారంటే మధుర ఇట్లనే అన్నాడు. సో గెట్ మీ అన్నాడు, అన్నప్పుడు లోపలేసాడు. సో కొలంబియా ప్రెసిడెంట్ కూడా అంటున్నాడు, లోపలేస్తారు అనుకున్నాడు. ఏమైంది? వైట్ హౌస్ ఒక ఆహ్వానించాడు. మీకు ఏదైనా జోహరన్ మమ్దాని ఎంత తిట్టాడు? కమ్యూనిస్టు, అసలు ఇస్లామిక్ టెర్రరిస్ట్ అన్నంత లెవెల్లో తిట్టాడు. తర్వాత ఏం చేశాడు? ఆహ్వానించి వైట్ హౌస్లో ఆతిథ్యం ఇచ్చాడు. అవునా కదా? ట్రంప్ ఫస్ట్ టర్మ్లో పాకిస్తాన్ బెదిరించాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పాకిస్తాన్కి ఆతిథ్యం ఇస్తున్నాడు. మీరు ఒక్కరి విషయంలో కాదు, ట్రంప్ వ్యవహారశాలి మొత్తం ఒకటే ఫార్ములా: బెదిరించాలి, అవమానించాలి, లొంగ తీసుకోవాలి, కాదంటే తల వంచాలి. సో దిస్ ఈజ్ నౌ ద ఆప్షన్ బిఫోర్ ఇండియా. మనం కనుక నిలబడితే ఖచ్చితంగా ట్రంప్ తల వంచుతాడు. దట్ ఈజ్ హౌ. మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. ట్రంప్ తల వంచిన దానికి అనేక ఉదాహరణలు చూడొచ్చు. సో ఇట్ ఈస్ ఆప్షన్ బిఫోర్ ఇండియా. అన్ఫార్చునేట్లీ వెనుజులా పైన స్టేట్మెంట్ చూశాక ఆ నమ్మకం కనిపిస్తలేదు మన ప్రభుత్వం పైన. సో వెనుజులా పైన స్టేట్మెంట్ పక్క పెడదాం. మన రైతులకు వ్యతిరేకంగా ట్రంప్ను సంతృప్తిపరచడానికి 11% ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేసినప్పుడు, టెస్లా చైనాలో ప్రొడక్షన్ చేసి కూడా ఇండియాలో అమ్ముకొని అనుమతించినప్పుడు, హార్లీ డేవిడ్సన్ పైన సుంకాలు తగ్గించినప్పుడు, అమెరికా నుంచి ఎల్పీజీ కొనడానికి ఒప్పుకున్నప్పుడు, అమెరికా నుంచి డిఫెన్స్ సప్లై కొనడానికి ఒప్పుకున్నప్పుడు ఏ రకమైన నమ్మకం కలుగుతుంది నిలబడగలమని? అందుకే మనం నిలబడతలేం కనుక ఇంకా తొక్కుతున్నాడు ట్రంప్. మీరు ఇప్పటికైనా మోడీకి అర్థం కావాల్సిందంటే, మనము నిలబడతలేం కనుకనే తొక్కుతున్నాడు. నిలబడితే తొక్కలేడు ట్రంప్. నిలబడితే ట్రంప్ ఎప్పుడూ తొక్కలేడు. ట్రంప్తో డీల్ చేయాల్సిన పద్ధతి. అన్ఫార్చునేట్లీ నేను అలా అంతకుముందు ఒక రోజు చెప్పాను, ఇంకో వీడియోలు చెప్పాను, 10 విధాలని. 10 విధాలుగా భారతదేశం వంగుతోంది. ట్రంప్ ఇంకా తొక్కేస్తున్నాడు. ఇక ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో తమ నౌకను సీజ్ చేయడంపై రష్యా తీవ్రంగా మండిపడుతోంది సార్. అమెరికా అది సామ్రాజ్యవాద ధోరణి, ఆ నయా సామ్రాజ్యవాద ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము అంటూ రష్యా భగ్గుమంటోన్న పరిస్థితి. మరోవైపు వెనిజులా మీద దాడి చేయడం, అధ్యక్షుడు మదురోను ఎత్తుకు తీసుకురావడం, ఈ పరిణామాల మీద చైనా కూడా చాలా అగ్రెసివ్ గా అమెరికా మీద ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సార్. ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే కనుక అమెరికా వర్సెస్ రష్యా, చైనా అన్నట్లుగా ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్రిక్తతల ఫలితం ఏ రకంగా ఉండవచ్చు సార్? ఏం జరిగే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా ఒక ఆందోళనకరమైన పరిస్థితి, మీకు అనుమానం లేదు. ఈవెన్ అమెరికా వర్సెస్ రష్యా, అమెరికా వర్సెస్ చైనా కాదు, అమెరికా వర్సెస్ యూరోప్ కూడా అవుతుంది. అయితే అదొక రూపంలో జరుగుతుంది, ఇదొక రూపంలో జరుగుతుంది. మీకు క్లియర్గా అమెరికా, మనము 1970s మేము స్టూడెంట్గా ఉన్న రోజుల్లో 80s వి యూస్ టు హియర్ దిస్ వర్డ్ ఇంపీరియలిజం అని. మాకు సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి అని మా ఉత్తర తెలంగాణలో గోడల మీద ఉండేది, ఉస్మాన్ సిటీలో పోస్టర్ల పైన ఉండేది, అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని.
1990s తర్వాత, సోవియట్ యూనియన్ పతనం తర్వాత, సోషలిస్ట్ వ్యవస్థ పతనం తర్వాత ఈ పదాలు సామ్రాజ్యవాదం అన్న పదం ఎవరు వాడడమే దాదాపు తగ్గిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీల లిటరేచర్లో మినహా ఎక్కడ సామ్రాజ్యవాదం అనే పదం కనబడలేదు. ఈవెన్ కమ్యూనిస్టు పార్టీల నాయకుల ప్రసంగాల్లో కూడా తగ్గిపోయింది. నేను ఇంతవరకు ఇప్పుడు టీవీలో మాట్లాడి 20 ఏళ్ళు లేదు, యూట్యూబ్లో 9 years అయిపోయింది, 8-9 years అయిపోయింది. మీరు నా యూట్యూబ్ ఛానల్లో హెడ్లైన్ తీయండి, ఇంపీరియలిజం అని ఒకటి దొరుకుతుంది, అది కూడా ఈ మధ్య పెట్టండి, పెట్రో సామ్రాజ్యవాదం అని. ఈ 8 ఏళ్లలో సామ్రాజ్యవాదం అన్న పదాన్ని నేను ఎక్కడ వాడలే. అది అక్కడి నుంచి ఇవాళ మళ్ళీ రష్యా కమ్యూనిస్ట్ కంట్రీ కాదు. చాలా మందికి రష్యా పాతకాలంలో కమ్యూనిస్ట్ కంట్రీ కానీ ఇప్పటి కమ్యూనిస్ట్ కంట్రీ అనుకుంటారు. రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా పుటిన్కు వ్యతిరేకంగా పోరాడుతోంది. రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ అపోజిషన్. పుటిన్ దాడికి, పుటిన్ ఆ దమన నీతికి రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా బలవుతోంది. పుటిన్కి ఏమి మిత్రపక్షం కాదు. సో అందువల్ల మీకు పుటిన్ ఈజ్ నాట్ ఎ కమ్యూనిస్ట్, చాలా మంది తెలియదు అది. పుటిన్ కమ్యూనిస్ట్ వ్యతిరేకి. సో మీకు పుటిన్ ఇవాళ సామ్రాజ్యవాదం అన్న పదం వాడుతున్నాడు. సో నయా సామ్రాజ్యవాదం, నియో ఇంపీరియలిజం అంటున్నాడు. ఎందుకంటే ఇది పుటినే కాదు. నేను రిపబ్లిక్ టీవీలో అమెరికన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సోషల్ సైన్స్ స్కాలర్ అయినటువంటి జెఫ్రీ సాక్స్ ఇంటర్వ్యూ కూడా చూశాను. సో ఆయన కూడా ఇదే చెప్తున్నాడు. సో అందువల్ల మీకు అమెరికన్ ట్రంప్ అమెరికా విధానాలు చూశాక ఇలా రష్యా తీవ్రంగా, ఎందుకంటే ఇష్యూ కాంట్రవర్సీ ఏంటి, రష్యన్ షిప్ను అమెరికా పట్టుకుంది, వెనిజులా నుంచి వస్తున్న షిప్ను. సో రష్యా దీనికి చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. సో ఈ రష్యా మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, అమెరికా రష్యాల మధ్య వివాదం చూడాలి. వాస్తవంగా రష్యా హెచ్చరించింది ఆ షిప్ పట్టుకుంటే సరే మంచిది కాదని. అయినా కూడా పెట్టుకుంది. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటారు. అంటే ఇంటర్నేషనల్ వాటర్స్లో అన్లెస్ నీకు హామ్ తలపెట్టినంత కాలం నా పడవలు స్వేచ్ఛగా నడవనివ్వాలి. ఇది బేసిక్ సూత్రం ఇంటర్నేషనల్ నావిగేషన్. సో ఇంటర్నేషనల్ నావిగేషన్ ప్రిన్సిపల్స్ని మీరు ఉల్లంఘించారన్నది రష్యా ఆరోపణ. ఆల్రెడీ చైనా సీరియస్ అవుతుంది, ఎందుకంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వెనిజులాలో 2000 నుంచి 2023 మధ్య కాలంలో చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వెనిజులా ఈజ్ టు ద ట్యూన్ ఆఫ్ $100 billion, అంటే $10,000 కోట్ల ఇన్వెస్ట్ చేసింది. వెనిజులా ఆయిల్లో 70-80% చైనా కొంటుంది. దాంతో ఇప్పుడు చైనీస్ కంపెనీస్ కేవలం ఆయిల్లోనే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, రైల్వేస్లో, పవర్ ప్లాంట్లో, ఆయిల్ ఇండస్ట్రీలో ఇలా పెద్ద ఎత్తున చైనాలో ఇన్వెస్ట్ చేసింది. వెనిజులాలో చైనా ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు అమెరికా వీ విల్ రన్ ద కంట్రీ అంటున్నారు. సో అమెరికన్ కంపెనీస్ విల్ టేక్ ఓవర్ వెనిజులా ఆయిల్ ఇండస్ట్రీ అని ట్రంప్ బహిరంగంగా చెప్తున్నాడు. ఇప్పుడు కాస్త సంధి కాలం ఉంది. స్టిల్ వెనిజులా ఈజ్ రూల్డ్ బై వెనిజులన్ వైస్ ప్రెసిడెంట్. సో డెల్సీ రోడ్రిగ్స్ పాలనలో ఉంది. ఈ మదురో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే వైస్ ప్రెసిడెంట్. మా వెనిజులాను ఇతర విదేశాలు పాలించడానికి మేము అంగీకరించమని ఆమె గట్టిగా చెప్తోంది. మాకున్న ఏకైక ప్రెసిడెంట్ నికోలస్ మదురో మాత్రమే ప్రకటించింది. నికోలస్ మదురో కూడా అమెరికన్ కోర్టులో ఐఎమ్ స్టిల్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజులా అన్నాడు. సో ఇంకా నోబడి నోస్ వాట్ విల్ హ్యాపెన్. ఈ ట్రాన్సిషన్ అవుతుందా లేదా, మళ్ళీ వెనిజులాలో కొత్త ప్రెసిడెంట్ ట్రంప్కి వింటాడా, వినకపోతే ట్రంప్ మళ్ళీ మరోసారి అటాక్ చేస్తాడా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్. ఇప్పటికైతే ఆన్సర్స్ లేవు. కానీ చైనా ఈజ్ డెఫినెట్లీ వరీడ్, ఎందుకంటే చైనా ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఈవెన్ మన ఇండియా కూడా వరీడ్. మన ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ వెనిజులాకు చెందిన పబ్లిక్ సెక్టార్ కంపెనీతో అక్కడ ఆయిల్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్ చేసింది. $1 billion మన డబ్బులు ఆగిపోయినాయి. అంటే అందులో వాటా, ఆ వెనిజులా చమురు పరిశ్రమలో మన వాటా రావడం లేదు, ఎందుకంటే అమెరికన్ శాంక్షన్స్ వల్ల. మనం కూడా $500 million to $1 billion ఓఎన్జీసీకి రావాలి. ఓఎన్జీసీకి అంతకుముందు మన అమెరికా శాంక్షన్స్ నుంచి వేవర్ కూడా అడిగాం, మా డబ్బులు మేము తీసుకోవడానికి, కానీ అమెరికా అంగీకరించలే. సో మనకే $1 billion ఉంటే చైనాకు $100 billion ఉంది అలా ఇంట్రెస్ట్. సో అందువల్ల ఖచ్చితంగా చైనా, రష్యాలు మరింతగా గట్టి స్టాండ్ తీసుకుంటున్నాయి. వాస్తవంగా వెనిజులాలో పరిణామాలు నికోలస్ మదురో కిడ్నాప్ తర్వాత కేవలం ఖండించాయి. చైనా, రష్యా నాట్ యాక్టింగ్ అనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు చైనా, రష్యా కాస్త బలంగా రియాక్ట్ కావడం మొదలయ్యాయి. మరి చైనా, రష్యా అమెరికాను ఛాలెంజ్ చేస్తే ఏ రకమైన పరిణామాలు వస్తాయి అనేది చూడాలి.
చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత మరిన్ని ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్స్ మీద డిస్కస్ చేద్దాం. స్టేట్ కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అగ్రరాజ్య ఆధిపత్యాన్ని ధిక్కరిస్తున్న దేశాలను ఇప్పటికే టార్గెట్ చేసిన అమెరికా తాజాగా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. 66 అంతర్జాతీయ సంస్థల నుంచి తప్పుకుంటున్నట్లుగా అమెరికా ప్రకటించింది సార్. ఆ సంస్థలు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నాయి అని చెప్పి అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఒక ట్వీట్ కూడా చేశారు. రాడికల్ ఇంటర్నేషనల్ క్లైమేట్ ఆర్గనైజేషన్స్ వర్క్ టు క్రిపుల్ అమెరికన్ ఇండస్ట్రీ వైల్ గివింగ్ మేజర్ కాంపిటేటర్స్ లైక్ చైనా a free pass. The United States is withdrawing from global climate change organizations that work to hinder American energy independence అని చెప్పేసి. సో అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయం 66 అంతర్జాతీయ సంస్థల నుంచి తప్పుకోవడం ఏంటి సార్? ట్వీట్ క్లైమేట్ డీల్ అని అంటున్నది. ఇది ఏంటంటే ఇండియా, ఫ్రాన్స్ ఇనిషియేటివ్తో వచ్చిన ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్, అంటే సౌరశక్తిని డెవలప్ చేయటానికి, గ్రీన్ ఎనర్జీ డెవలప్ చేయడానికి ఉన్న ఇనిషియేటివ్. దీని నుంచి వెనక్కిపోతున్నట్లు ప్రకటించారు. ఇదే కాకుండా మొత్తం 66 కూటములు, ఒప్పందాలు, సంస్థల నుంచి అమెరికా విత్డ్రా చేసుకునే ఆర్డర్ పైన ట్రంప్ సైన్ చేశాడు. ఇందులో 30 అబోవ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్సే ఉన్నాయి. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో కూడా WHO పైన దాడి చూసాం మనము. సో దీన్ని చాలామంది ఇంటర్నేషనల్ ఐసోలేషనిజం, అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా ప్రపంచం నుంచి అమెరికా దూరం అవుతుంది. అమెరికా ఈజ్ మూవింగ్ అవుట్ ఆఫ్ గ్లోబల్ లీడర్షిప్. సో అమెరికా ప్రపంచానికి నాయకత్వం అవసరం లేదంటుంది. నాటో నుంచి విత్డ్రా అవుతుంది, WHO నుంచి విత్డ్రా అవుతుంది, ఇంటర్నేషనల్ ట్రీటీస్ నుంచి విత్డ్రా అవుతుంది అని ఐసోలేషనిజం అన్నారు. ఇది ఐసోలేషనిజం కాదు, ఒక రకంగా బ్లాక్మెయిల్. అంటే ప్రపంచానికి భారం నేనెందుకు మొయ్యాలి, ప్రపంచానికి నేను దూరంగా ఉంటాను, నా ప్రయోజనాలు నేనే చూస్తాను అని ట్రంప్ చెప్పాడు. కానీ రియాలిటీ ఏంటంటే అమెరికా చెప్పినట్లు వినే ప్రపంచమే ఉండాలి. ఇది నాట్ అమెరికన్ ఐసోలేషనిజం, ఇది అమెరికన్ ఇంపీరియలిజం. ఎందుకంటే ఇప్పుడు ఈ సంస్థలన్నీ అమెరికా ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నాయి కనుక దూరం వెళ్తున్నా అంటున్నాడు. రియాలిటీ ఏంటంటే అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఇవన్నీ పనిచేయాలి. పనిచేయకపోతే నాకు సంబంధం లేదు. ఇంక్లూడ్ నాటో కూడా ఓపెన్గా చెప్పారు కదా, నాటోలో ఎవరికి దమ్మున్నది మా మీద ఎదుర్కోవటానికి. సో ట్రంప్ లాజిక్ ఈజ్ ప్యూర్లీ ట్రాన్సాక్షనల్. నాటోకు ఎక్కువ డబ్బులు నేనే పెడుతున్నా. $1.4 trillion నాటో బడ్జెట్లో $967 billion అమెరికానే కంట్రిబ్యూట్ చేస్తుంది. సో నాటో అమెరికా చెప్పినట్టు వినాలి. యునైటెడ్ నేషన్ బడ్జెట్లో కూడా అమెరికానే ప్రధాన పాత్ర. అందువల్ల యుఎన్ అమెరికా చెప్పినట్టు వినాలి. ఇట్స్ ఆల్ ప్యూర్ గ్లోబల్ డిప్లొమసీ కాదు, గ్లోబల్ కామర్స్. సో ఫర్ ట్రంప్ ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్. నేను ఖర్చు పెడుతున్నా అంటే నాకు చెప్పినట్టు వినాలి. those who pay will call the tune అంటారు కదా, those who pay for the piper will call the tune అని. సో ఆ సామెత ట్రంప్ది. అందువల్ల గ్లోబల్ డామినేషన్కు ఉపయోగపడాలి, అమెరికా గ్లోబల్ డామినేషన్కు ఉపయోగపడే వ్యవస్థలో మాత్రమే నేనుంటాను, మిగతా ఉండను. ఇప్పుడు G20 కూడా బాయ్కాట్ చేశారు. సౌత్ ఆఫ్రికాలో వైట్ వాళ్ళకు వ్యతిరేకంగా సౌత్ ఆఫ్రికన్ బ్లాక్ రెజీమ్ పనిచేస్తుందని. అది వాస్తవం ఏంటి? సౌత్ ఆఫ్రికా వాజ్ అండర్ వైట్ రేసిస్ట్ రూల్, శ్వేతజాతి పాలనలో ఉండే. ఇప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికాలో 7% వైట్స్, కానీ మెజారిటీ ల్యాండ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆ ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టింది సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్. దాంతో G20 సమావేశాలకు కూడా నేను వెళ్ళను, ఇది అవసరం లేదు నాకు అని చెప్పి దాన్ని నీరు కార్చాడు. ఇప్పుడు ఆఖరికి G2 అంటున్నాడు. అమెరికా, చైనా ఈ రెండే దేశాలు కలిసి ప్రపంచాన్ని మేము పంచుకుంటాం అని ఓపెన్గా ట్రంప్ చెప్తున్నాడు. అందువల్ల ట్రంప్ ఐసోలేషనిజం కాదు, ట్రంప్ ఇంపీరియలిజం. అంటే గ్లోబల్ డామినేషన్ తన చేతిలో ఉండాలి. అది అంతర్జాతీయ సంస్థలైనా, కూటములైనా, వ్యవస్థలైనా, దేశాలైనా, ఒప్పందాలైనా ఏవైనా అమెరికాకు ఉపయోగపడేలా మాత్రమే ఉండాలి అని.
అందులో భాగమే ఇప్పుడు ఈ 66 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అగ్రిమెంట్స్, అలియన్సెస్ నుంచి అమెరికా విత్డ్రా అవుతుంది. సో అందువల్ల దీన్ని ఏదో అమెరికా ఐసోలేషన్గా చూడకూడదు. సో మీకు ఇప్పుడు వెస్టర్న్ హెమిస్ఫియర్లో తమ డామినేషన్, తన చుట్టూ ఉన్నటువంటి సౌత్ అమెరికా, క్యారిబియన్లో తన డామినేషన్ అన్నప్పుడు కూడా చాలా మంది అనుకున్నారు ఏంటంటే ఇక అమెరికా ప్రపంచం ఇతర ప్రాంతాలను పట్టించుకోదని. కాదు, ఇక్కడ బలాన్ని ఉంచుకోవడమే కాకుండా ప్రపంచం మొత్తాన్ని తన గ్రిప్ లో పెట్టుకోవాలన్నది అమెరికా వైఖరి. సో అందువల్ల ఆ వైఖరిలో భాగమే ఈ నిర్ణయం. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి సార్. అక్కడ ఈడీ వర్సెస్ దీదీ అన్నట్లుగా రాజకీయం జరుగుతోంది. కోల్కతాలో ఐపాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు జరిపింది. సో ఐటీ విభాగాధిపతి, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఐటీ విభాగాధిపతి జైన్ నివాసానికి ఈడీ చేరుకుని అక్కడ సోదాలు చేయడంతో అక్కడికి మమతా బెనర్జీ వెళ్లి ఈ చర్యను తీవ్రంగా ఖండించారు సార్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పార్టీ నిరసనలు తెలుపబోతోంది ఈడీ చర్యల మీద. సో అంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం కదా సార్, ఎక్కడైతే రాజకీయ ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళ మీద సిబిఐ, ఈడీ, ఐటీలను భారతీయ జనతా పార్టీ ప్రయోగించిన ఉదాహరణలు ఎన్నో గతంలో మీరు చెప్పారు. సో తాజాగా జరిగిన ఈ ఘటన మీద మీ కామెంట్. ఐటీ విభాగాధిపతి కాదు మీరు, అది ప్రతీక్ జైన్ అని ఐపాక్ ఇన్ఛార్జ్, అంటే తృణమూల్ పార్టీ ఐటీ విభాగాధిపతి అని కూడా ఉంది. అంటే ఆ ఐపాక్ ఆఫీస్ పై కూడా అటాక్ చేశారు. ఐపాక్ మీకు ఈ పొలిటికల్ కన్సల్ట్ ఐపాక్ ఆఫీస్ పైన అటాక్ చేశారు, దాన్ని వాళ్ళ రెసిడెన్సెస్ మీద అటాక్ చేశారు. సో ఇట్ ఈస్ ఐపాక్ ఆఫీస్ కూడా మమతా బెనర్జీ వెళ్ళారు. సో ఇది డిఫరెంట్ లెవెల్స్ లో ఈ కాన్ఫ్లిక్ట్ ప్లే అవుతుంది. ఒకటేమో మీకు సెంట్రల్ వర్సెస్ స్టేట్, అంటే ఇప్పుడు ఈడీ వర్సెస్ బెంగాల్ పోలీస్. ఈడీ ఏమో మమతా బెనర్జీ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి కీలకమైన డాక్యుమెంట్లను తీసుకెళ్ళింది. పోయేటప్పుడు ఆ చేతిలో ఏమీ లేదు, వచ్చేటప్పుడు ఆ చేతిలో ఫైల్ ఉంది. కీలకమైన ఎవిడెన్స్ను చీఫ్ మినిస్టర్ తీసుకెళ్లారన్నది ఐపాక్ ఆరోపణ. నిజంగానే ఒక ఈడీ రైడ్ చేసినటువంటి ఆఫీస్ నుంచి కీలకమైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్ళటానికి చీఫ్ మినిస్టర్ వస్తారా అండి? సో పోలీసుల పంపైనా ఎత్తుకురావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల బట్టైనా తీసుకురావచ్చు. ఈడీ ఆరోపణ చాలా విచిత్రంగా ఉంది. మమతా బెనర్జీ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఈడీ ఐపాక్ ఆఫీస్కి వచ్చి కొన్ని కీలకమైన ఎవిడెన్స్ పట్టుకొని వెళ్ళిపోయిందని. సో అది నమ్మడానికి కూడా విచిత్రంగానే ఉంది కొంత. తర్వాత బెంగాల్ పోలీస్ ఏమి కేసు పెట్టారు, మమతా బెనర్జీ ఆరోపణ ఏంటంటే ఐపాక్ ఇది పొలిటికల్ కన్సల్టెన్సీ ఫర్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. సో ప్రశాంత్ కిషోర్ ప్రారంభించిన ఐపాక్, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నాకు సంబంధం లేదు అంటున్నాడు, అది వేరే ఇష్యూ. సో ఐపాక్ ఇది 2021లో కూడా తృణమూల్ కాంగ్రెస్ విజయానికి పనిచేసింది. సో ఈ ఐపాక్ కార్యాలయం పైన ఈడీ రైడ్ చేసి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన స్ట్రాటజీ, క్యాండిడేట్స్ లిస్టు, మాకు సంబంధించిన ఎలక్షన్ స్ట్రాటజీకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పట్టుకెళ్ళింది అని, తీసుకెళ్ళి బీజేపీకి ఇస్తుంది అనేది తృణమూల్ ఆరోపణ. సో ఇది అంటే ఒకటేమో సిబిఐ ఈడీ వర్సెస్ పోలీస్, రెండోమో మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఆఖరికి రాజకీయ పార్టీలే కాదు, ఆ రాజకీయ పార్టీలకు సహకరిస్తున్న ఏజెన్సీలను కూడా భయపెట్టేటువంటి కార్యక్రమం. మీకు గుర్తుండే ఉంటుంది 2019లో 19 ఎలక్షన్కి ముందు టీడీపీ బీజేపీతో తెగతింపులు చేసుకుని నరేంద్ర మోడీపై ధర్మ పోరాటాలు చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాక తెలుగుదేశం అనుకూల పారిశ్రామిక సంస్థల పైన ఐటీ రైడ్లు జరిగాయి. మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది 2019 ఎలక్షన్స్కి ముందు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద ఏ ఐటీ రైడ్లు ఉండవు అనుకోండి, అదే వేరే విషయం. సో అందువల్ల ఇది అంటే రాజకీయ పార్టీల నాయకులు ఇప్పటికే ఈడీ పెట్టిన పొలిటికల్ కేసెస్లో 95% అపోజిషన్ పైన, 95% ఇది మన కళ్ళ ముందు కనబడుతున్నది. అంటే ఈడీ పెడుతున్న పొలిటీషియన్ల పైన పెట్టిన కేసుల్లో 95% అపోజిషన్ పైన.
ఇక రెండవది అపోజిషన్ గా ఉన్నప్పుడు కేసు పెడితే అది బీజేపీలో చేరిన బీజేపీతో మిత్రపక్షమైన ఆ కేసులు ఆగిపోతాయి, నడవోయిగా. దానికి ఉదాహరణ జగన్ పైన పెట్టిన ఈడీ కేసులు, మోడీ పెట్టింది కాదు, అంతకుముందు ఉన్న కేసులు. సో ఈ చంద్రబాబు నాయుడు పైన టీడీపీ వాళ్ళ పైన పెట్టిన కేసులు, సువేంద్ర అధికారి పైన పెట్టిన కేసులు, హేమంత్ బిశ్వా శర్మ పైన పెట్టిన కేసులు, మీకు అశోక్ చౌహాన్ ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో పెట్టిన కేసులు, ఇలా ఒక్కటి కాదు బీజేపీ వాళ్ళే ఆరోపించిన కేసులు కూడా ఆగిపోయాయి. బీజేపీ వేరేటోళ్ళు కూడా కాదు, బీజేపీ వాళ్ళు ఆరోపించిన కేసులే మళ్ళీ అవి. ఈ బీజేపీ వాళ్ళు ఆరోపించిన కేసులు కూడా ఒక్కసారి వాళ్ళు బీజేపీలో చేరినా బీజేపీ మిత్రపక్షమైన ఆగిపోతున్నాయి. అందుకే బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ మిషన్ అని బీజేపీ పైన పేరు రావడానికి కారణం ఇది. రెండవది. మూడవది ఏంటంటే అపోజిషన్ కు ఎవరు కూడా డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్త పడడం, ఎలక్టోరల్ బాండ్స్ లో అత్యధికంగా బీజేపీకే వెళ్ళడం, ఆ ప్రతిపక్ష పార్టీలకు విరాళాలు ఇచ్చే పారిశ్రామికవేత్తల్ని బెదిరించడం, వ్యాపారాన్ని బెదిరించడం, టైటన్ చేయడం. నాలుగవది, ఇప్పుడు ఆఖరికి ప్రతిపక్ష పార్టీలకు ఎలక్టోరల్ అడ్వైజ్ స్ట్రాటజీగా పనిచేసినా కూడా వాళ్ళపైన మేము అటాక్ చేస్తాం. అంటే ఇవాళ ఐపాక్ అయింది, రేపు ఎప్పుడో సునీల్ కనుగోలుపై కూడా అవుతుంది. అంటే తమకు పనిచేసి ఇదే ఐపాక్ మోడీకి పనిచేసింది 2014లో. ఇదే ఐపాక్ మోడీకి పనిచేసినప్పుడు అభ్యంతరం లేదు, ఇప్పుడు మాత్రం మనీ లాండరింగ్, ప్రివెన్షన్ మనీ లాండరింగ్ వచ్చేస్తుంది. సో అందువల్ల ఇప్పుడు ఐదవది, ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే మీడియా పైన, జర్నలిస్టుల పైన కేసులు, లేదా ప్రతిపక్ష పార్టీల సొంత మీడియా పైన కేసులు. నేషనల్ హెరాల్డ్ కేసు ఒక ఉదాహరణ, రాజ్దీప్ సందేశా లాంటి వాళ్ళపైన, వినోద్ దువా లాంటి వాళ్ళపైన సెడిషన్ కేసులు ఇందుకు ఉదాహరణ. ప్రవీర్ పుల్కాయస్తాను అరెస్ట్ చేయడం ఒక ఉదాహరణ. సో సిద్దిక్ అప్పన్ అత్రాస్ ఘటన పైన రిపోర్ట్ చేస్తానని అరెస్ట్ చేయడం ఒక ఉదాహరణ. సో అందువల్ల ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండేటువంటి మీడియా సంస్థల పైన, జర్నలిస్టుల పైన కూడా అటాక్. ఇది ఐదవది. ఇక ఆరవది, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి మీకు వారి పార్టీలను కూడా అవసరం వస్తే చీల్చడము. మీకు అది మహారాష్ట్రలో శరద్ పవార్ ఎన్సిపి, ఏక్నాథ్ షిందే పార్టీ, ఇది ఆరవది. అంటే మీకు అవసరమైతే ప్రతిపక్ష పార్టీలను నిట్ట నిలువునా చీల్చైనా మేము అధికారులకు ఉంటాం. ఏడవది, రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న ఓట్ చోరీ. ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఓటు వేసేవారు అనుకుంటే వాళ్ళను ఓటర్ల జాబితాలకు వెళ్ళి కూడా తీసేయడం. సో ఎన్ని రకాలుగా నిర్వీర్యం చేస్తాము. ఎనిమిదవది, ప్రతిపక్షాలను దేశద్రోహులుగా చిత్రీకరించడం, హిందూ ద్రోహులుగా, దేశద్రోహులుగా. అంటే అపోజిషన్ డిజామ్ చేయడానికి ఎన్ని రకాల ఎత్తుగడలు వేయాలో అన్ని రకాల ఎత్తుగడలు వేస్తున్నారు. సో ఇప్పుడు నిజంగానే ఐపాక్ మనీ లాండరింగ్ పాల్పడిందో లేదో నాకు తెలియదు, కానీ ఈడీకి అయితే క్రెడిబిలిటీ లేదు, సిబిఐకి అయితే ఈ క్రెడిబిలిటీ. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి ప్రభుత్వంలో కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సిబిఐని పంజరంలో చిలుక, కేజ్డ్ ప్యారెట్ అని సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. సో అందువల్ల డెమోక్రసీలో ఫెయిర్ ఎలక్షన్స్ ఉండాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో భాగం. సో ఇక్కడ ఫెయిర్ గేమ్ ఎక్కడుంది, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎక్కడుంది? మీకు 8 రకాలుగా అపోజిషన్ ను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ అధికార పార్టీ వ్యూహాలు చూస్తున్నాం కదా. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. 2019 నుంచి 24 మధ్య కాలంలో జగన్ హయాంలో అప్పుడు ఆర్థిక విధ్వంసం జరిగింది అని చెప్పి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆర్థిక విధ్వంసం జరిగింది జగన్ హయాంలో అని చెప్పి. కొత్తగా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు, సార్ ఆధ్యాత్మిక విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. ఇన్నాళ్ళు ఆర్థిక విధ్వంసం ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటూ ఉన్నారు సార్ ఆధ్యాత్మిక విధ్వంసం అని. ఏమంటారు సార్? అది బహుశా న్యూ జార్గాన్, ఇది ఆధ్యాత్మిక విధ్వంసం అని. ఇక రాబోయే ఎన్నికల వరకు 2024 ఎలక్షన్లకు ఆర్థిక విధ్వంసం ఆయుధం అయితే 2029 ఎలక్షన్లకు ఆధ్యాత్మిక విధ్వంసం ఆయుధం కాబోతోంది. కానీ ఈ ఆధ్యాత్మిక విధ్వంసం గురించి ఇవాళ కొత్తగా చెప్పింది కదా, పదం కొత్తది.
ఇప్పుడు జగన్ హయాంలో రామతీర్థం పై విగ్రహాన్ని పై దాడి చేశారు. ఎవరిని అరెస్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు 18 నెలలు అయింది కదా. ఎవరిని అరెస్ట్ చేశారు? తర్వాత మీకు అంతర్వేది రథం దగ్ధం చేశారు. సిబిఐకి కూడా కేసు అప్పచెప్పారు. ఇంతవరకు ఏం చర్య తీసుకున్నారు చెప్పండి. సో అలాగే అనేక దేవాలయాల మీద వరుస పెట్టి దాడులు జరిగాయి ఆ టైంలో. మీకు గుర్తుండే ఉంటుంది జగన్ టైంలో. ఇంతవరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకుని చెప్పండి. తర్వాత మీకు ఎనిమల్ ఫ్యాట్, జంతు కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆరోపణ చేశారు. ఏ విచారణలో జంతు కొవ్వు బయటపడ్డది చెప్పండి. మీరు ఇప్పుడు జంతు కొవ్వు కాదు, అది ఎనిమల్ వెజిటబుల్ ఫ్యాట్ అని రకరకాలు వస్తున్నాయి. ఇంతవరకు కల్తీ ఏంటో చెప్పలేదు. ఇంతవరకు ఎవరిపైన యాక్షన్ లేదు. రోజు వార్తలు, కథనాలు ప్రతిరోజు తప్ప ఇంతవరకు ఎవరిపైన చర్యలేదు. తర్వాత మీకు పరకామణి కేసు, రోజు వార్తలు, ఎవరిపైన చర్యలు చెప్పండి. ఎవరిపైన చర్యలేదు. తాజాగా మీకు సీసాలు, మందు సీసాలు, వైసీపీ ఆరోపణ ఏంటంటే మందు సీసాలు దొరికాయి చూడండి అని వాళ్ళ ఆరోపణ. వీళ్ళ విమర్శ ఏంటంటే మేము పట్టుకున్నాం, అది వైసీపీ వాడే, వాళ్ళు కావాలని కింద తాగి ఆ సీసాలు పైకి పట్టుకపోయారు అని. పోనీ పట్టుకపోయినంటే అది వైసీపీ వాడో కాదో నాకు తెలియదు, అయితే కఠినంగా శిక్షించాల్సిందే, మొహమాటం లేదు. కానీ పట్టుకపోతున్నప్పుడు విజిలెన్స్ ఏం చేశాడు? మీకు ఎన్నో రకాలైన, రేపు ఇలా సీసాలు పట్టుకపోయాడు, రేపు ఆర్డీఎస్ పట్టుకెళ్తాడు, భరించగలమా? ప్రమాదం కాదా? మనం ఆపాలి కదా. సో రేపు ఇంకేదైనా ప్రమాదకరమైనవి ఉంటాయి. ఆల్రెడీ తిరుమల ఇది హిట్ లిస్ట్, మీకు అందరికీ తెలుసు, దానికి ఉన్మాదుల హిట్ లిస్ట్లో ఉంటుంది. ఒక గొప్ప దేవాలయం, కోట్లాది మంది ప్రజలు ఆరాధించే దేవుడు, సమాజంలో అల్లకల్లోలం సృష్టించడానికి అవకాశం ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మీరు ఎలాంటి ప్రమాదకరమైన పదార్థాలు పైకి పోకుండా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ, భద్రతా వ్యవస్థ ఉండాలి కదా. ఇలా సీసాలు పట్టుకెళ్ళారు కనుక అది కేవలము అవమానం, పరాభవము, సాంస్కృతిక లేదా ఆధ్యాత్మిక విధ్వంసము. రేపు ఇంకేదైనా ప్రమాదకరమైన పదార్థాన్ని ఇలాగే తరలిస్తే టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ ప్రేక్షక పాత్ర పోషిస్తుందా? ఖచ్చితంగా ఆ వ్యక్తి సీసాలు పట్టుకపోయిన వాడు వైసీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ కఠినంగా శిక్షించాల్సిందే. కానీ కంప్లీట్లీ ఫెయిల్డ్ విజిలెన్స్ సిస్టమ్ కూడా ప్రశ్నించాలా వద్దా? టీటీడీ ఆన్సర్ చేయాల్సిందే కదా. సో ఇవన్నీ జరుగుతుంటే ఏమనిపిస్తోంది? ఎవరిపైన యాక్షన్ లేదు ఇంతవరకు. కేవలం ఇది ప్రతిరోజు పేపర్లో రావాలి. తిరుమలకు అప్రతిష్ట పాలు అవుతూనే ఉంటుంది, హిందూ ఆలయాలను అప్రతిష్ట పాలు అవుతూనే ఉంటుంది. తిరుమల కోట్లాది హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం కనుక దానిపైన నిరంతరం వార్తల్లో ఉంటూ అవమానాలు, అపమానాలు అంటూ వార్తలు వస్తుంటే ఏం జరుగుతుంది ఆఖరికి? నిజంగా ఇవి జరుగుతున్నాయా లేవా అనేది చర్చలకు నేను వెళ్ళడం లేదు. ఎందుకంటే అది నేను కాదు, కోర్టులు జడ్జించాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది కనుక దాని నుంచి నేనేం మాట్లాడలేను, కోర్టు చేసేది. కానీ గవర్నమెంట్ డ్యూటీ ఏంటి? ఫిక్స్ ద ప్రాబ్లం, ఫిక్స్ ద కల్ప్రిట్, ఐడెంటిఫై ద కల్ప్రిట్. లోపలేయండి వాళ్ళను, వాడు ఎంత పెద్దోడైనా లోపలేయండి. ఎందుకు వేయరు? ఇది సాగదీస్తూ ప్రతిరోజు వార్త. అంతర్వేది రథం ఎన్ని రోజులు వచ్చింది వార్త? ఒక రథాన్ని కాలబెట్టినాడు పట్టుకోపోలేకపోతే మనం టెర్రరిస్టులు ఏం పట్టుకుంటామండి? నాకు అర్థం కాదు. అది కూడా సిబిఐ విచారణ. ఒక రథాన్ని పట్టుకున్న వాళ్ళు, ఒక విగ్రహాన్ని అటాక్ చేద్దామని పట్టుకోలేకపోతే ఇది ఇక మన ల్యాండ్ ఉన్నట్ట లేనట్ట? ఒక మందు సీసాలను పట్టుకోబోతుంటే పట్టుకోలేని టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ ఏంటి? ఇదేం దుర్మార్గం జరుగుతుంది అసలు? రోజు ఆధ్యాత్మిక విధ్వంసము. నిజం చంద్రబాబు నాయుడు చెప్పింది, ఆయన జగన్ ఉద్దేశం చెప్పిన రియాలిటీ ఏంటి? రోజు పత్రికల్లో, మీడియాలో తిరుమల గురించి వార్తలు, నెగిటివ్ వార్తలు వస్తూ ఆధ్యాత్మిక విధ్వంసమే కదా అది. దానికి ఎక్కడో కన్నా ముగింపు పలకండి. క్లోజ్ దెమ్, అరెస్ట్ దెమ్. సిట్ వేసారు, సిట్ ఎన్నేళ్ళు రీసెర్చ్ చేస్తే నెయ్యిలో కల్తీ పైన ఎన్నేళ్ళ రీసెర్చ్ కావాలి, ఎన్నేళ్ళ విచారణ కావాలి? అసలు ప్రపంచంలో ఆశ్చర్యం ఉంటుంది. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇంత ఆధునికమైన వ్యవస్థలు ఉన్న తర్వాత ఒక నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా? దీనికి ఎన్ని రోజులు పడుతుందండి విచారణకు? కల్తీ జరిగి ఇప్పటికీ మరి జంతు కొవ్వు కలిసిందా, కలవలేదా? కల్తీ నెయ్యి వాడినరా లేదా? ఆ కల్తీ నెయ్యి సప్లై వెనుక ఎవడున్నాడు? ఇది పట్టుకోవడానికి ఎన్ని నెలలండి? అప్పటిదాకా వార్తలు రావాల్సిందేనా?
నేను చెప్తున్నాను కదా మీకు 2029 వరకు ఇలాగే వార్తలు వస్తాయి. ఎందుకంటే రాజకీయాలకు కావాలి. ఎక్కడైనా పోనీయండి, హిందూ ధర్మము దానికి అవమానం జరుగుతుందా, ఆధ్యాత్మిక విధ్వంసం జరుగుతుందా అనవసరం. రాజకీయ పరమైన దాడి ప్రతి దాడిలో అన్ఫార్చునేట్లీ హిందూ ధర్మము హిందూ ఆధ్యాత్మిక చింతన ఇవాళ బలైపోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు? దానికి అందరికీ తెలుసు. ఈ రాజకీయం వల్ల ఏమవుతుంది అంటే రాజకీయ ప్రత్యర్థులు ఇరకాటంలో పెట్టచ్చు, బీజేపీతో మైత్రిని బలోపేతం చేయొచ్చు, ప్రజలు దైనందిన సమస్యల్ని ట్రూ అప్ ఛార్జీలు పెరుగుతున్నాయి, వీటి గురించి మాకు ఉద్యోగాలు 20 లక్షలు ఇస్తామన్నారు, ఇవ్వడం లేదా, మిర్చి రైతుకు మామిడి రైతు గిట్టుబాటు ధర లేదు, ఇవన్నీ పక్కకు పెట్టి దేవుని చుట్టూ మతం చుట్టూ వీటి చుట్టూ మన ఆలోచన జరిగితే ప్రభుత్వాలకు లాభం, ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టడానికి ఇది ఒక అవకాశము. సో దీనికి ఈ ఆరోపణలు జరుగుతుంటాయి. అందువల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినా, ఆయన అనుచరులు చేసినా ఆధ్యాత్మిక విధ్వంసానికి పాల్పడిన వారిని శిక్షించండి. మళ్ళీ చెప్తున్నాను, స్పేర్ చేయకండి. కానీ ఆధ్యాత్మిక విధ్వంసం పేరిట రోజు మీడియాలో వార్తలు వచ్చేలా చేసి అల్టిమేట్గా రాజకీయ ప్రచారానికి దీన్ని వాడుకుంటే జరిగేది రాజకీయ లబ్ధి జరిగితే జరగచ్చు, కానీ హిందూ ధర్మానికి మాత్రం అన్యాయం జరుగుతుంది.